ఆరాధన కొరకు మనందరం కలిసి ఒక లేఖనాన్ని చదువుకొని తర్వాత లేఖనానుసారంగా ప్రభుని ఆరాధన చేద్దాం. మనకందరికీ సుపరిచితమైన ఒక లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము అందరూ కలిసి చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రభు తన మాట జీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పాపిని రక్షించి నీతిమంతుడిగా చేసి మీ రాజ్యానికి వారసుడిగా చేసి తండ్రి, మీతో కలిసి లోకంలో బ్రతకడానికి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా పిలవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. తగిన తండ్రి, నైనా పాపముల చేతను అపరాధముల చేతను శరీరము యొక్కయు మనసు యొక్క నెరవేర్చుకొంచు స్వభావ సిద్ధంగా మేము మీ ఉగ్రతకు పాకలేము. ఇంటికి అలాంటి మమ్ములను తండ్రి మీరు హక్కును చేర్చుకొని నాయన కనికరించి కృప చూపించి మా పాపలు మాకు చూపించి దేవా మమ్మల్ని ఒప్పుకునేటట్టు చేసి మమ్మల్ని తండ్రి నీ రక్తం చేత నీ ప్రియకుమారుడు యేసుప్రభు రక్తం చేత పరిశుద్ధపరిచి ఈరోజునైనా ధైర్యంగా మీ సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఈ ధన్యతకి నేను స్తుతిస్తున్నాను. ఏమి చెల్లించిన రుణం తీర్చగలవునైనా, ఏమి చెల్లించాడు మా రుణం తీరదు అక్కడవలసిందే. శిరస్సు వంచి సాగిలపడి ప్రభా ఆరాధన చెల్లించాలని మేము వచ్చినట్టుగా మమ్మల్ని కనికరించమని, మీ సహాయం అందించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి ఇలా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనందరము ఉదయకాల సమయంలో పరలోకంలో ఉన్న మన తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆరాధించడానికి చేరవచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు వాక్యంలోనే చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 1వ అధ్యాయంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యోగ్యమైనదినై ఉన్నది. పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న దానికి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మనం వింటున్నాం. మీడియాలో మనం ఒకసారి గమనిస్తే సోషల్ మీడియాలో ఎన్నెన్నో యేసు ప్రభు మీద వస్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. అయితే ఇవన్నీ విన్నప్పుడు శరీరంలో ఉన్నాం కనుక, వాళ్ళ మధ్యలో మనం నివసిస్తున్నాం కనుక మనకు కూడా కొంచెం అనుమానాలు వస్తాయి. ఎవరు యేసు ప్రభు, ఏంటి నిజమే, ఈ కోణం ఎందుకు ఆలోచించకూడదు అన్నటువంటి ఆలోచన అందరికీ వస్తాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో మనం గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పాపులు రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను అని రాయబడింది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? ఏమ్మా, పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడు. అంటే పాపులు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెబుతుంది. వచ్చి ఈయన మన మధ్యలో మన సహోదరులు ఏం మాట్లాడుతున్నారంటే, నిన్ను లేక మొన్న వచ్చాడు ఈయన, అందులో ఒక పేదవాడిగా పుట్టాడు, ఆయన జననం గురించి రకరకాలుగా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఆ ఆలోచనలో మనం ఏకీభవించకుండా దేవుణ్ణి దేవునిగా ఎలా ఆలోచించాలి, దేవుని విషయంలో మనము
ఏ ఆలోచన కలిగి ఉండాలో వాక్యం దగ్గరికి వస్తే నాకు అర్థమవుతుంది. దయచేసి ఇప్పుడు కొన్ని విషయాలు, అసలు యేసు ప్రభువు ఎవరు? ఆయన లోకానికి వచ్చాడు అని రాస్తుంది వాక్యం. పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభువు వారు పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడంట. ఈ లోకానికి వచ్చిన ఆయన ఏ లోకం నుంచి వచ్చాడో మనం గమనించాలి. పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ లోకాన్ని నుంచి వచ్చాడు ఆయన ఆలోచిస్తే, దేవుడు ఉన్న లోకాలు పరలోకాలు. అంతే కదండి అయ్య గారు? ఏం పెద్దయ్య గారు మీరు మాట్లాడుతున్నారు, మాకు సమాధానం చెప్పండి దయచేసి. అంత కొంతసేపు ఏకీభవిస్తే కొన్ని విషయాలు, తర్వాత ఏదైనా మనం ఉంటే మనందరం కలిసి మాట్లాడదాం. ఒకవేళ నా బోధనలో మీకు ఏదైనా అభ్యంతరంగా అనిపించినా, లేకపోతే మీరు ఏదైనా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంతసేపు నేను చెప్పే నా భావంతో అయితే ఇక మనం బాగా ఆలోచిస్తే పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మాట్లాడుతుంది వాక్యం. ఈ లోకానికి వచ్చాడు అంటే ఎక్కడో ఉండాలి. నేను మీ దగ్గర రావడానికి కడప నుంచి బయలుదేరి మీ మధ్యకి వచ్చాను, ఒక ఉద్దేశం ఇక్కడికి వచ్చాను నేను. అంటే నేను ఇక్కడికి వచ్చానంటే ఎక్కడో ఇంతకుముందు ఉండి అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? పరలోకం నుంచి వచ్చాడు. వెరీ గుడ్. అంటే పరలోకంలో ఉన్న ఆయన భూలోకంలోకి వచ్చినట్టు యేసు ప్రభు ఇలాగున్నాడా, అక్కడ వేరే విధంగా ఉన్నాడా మీరు గమనించాలి. భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారు, మనం చూస్తున్న యేసు ప్రభు వారు, కన్య మరియమ్మకు జన్మించిన యేసు ప్రభు వారు ఇలాగే ఆయన ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉన్నాడా, ఆయన రూపం అక్కడ వేరేనా అన్నది మనం ఆలోచిస్తే, ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం చెబుతుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో ఎలా వచ్చాడో ఆయన చెబుతుంది. 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే పరలోక రాజ్యములో ఉన్న ఈయన, పరలోక రాజ్యం అన్నది శరీరమును ఉండే లోకం కాదు. అది శరీరాలు ఉండవు అక్కడ. అక్కడ ఆత్మలు ఉంటాయి. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మగా ఉన్న యేసు ప్రభువారు, ఆయన వాక్యమై ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకున్నాడంట. ఏం చేశాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. అంతకుముందు శరీరం లేదు ఆయనకి కదా. శరీరం ఎక్కడ సంతరించుకున్నాడు ఆయన? ఆయనకు శరీరం ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చిందమ్మా? కన్య మరియమ్మ. అక్కడ జాగ్రత్తగా వాడాలి పదాన్ని, ఖచ్చితంగా ఈ పదాన్ని వాడాలి. మనం ఏ పదం వాడాలి? కన్య మరియమ్మ గారు కన్య మరియమ్మ. ఆమె గర్భంలోనికి వెళ్ళాడు. ఈరోజు మనం గమనిస్తే ప్రియులారా, ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ ఆలోచించండి. బైబిల్లో కన్య మరియమ్మ గారిని ఆమె గర్భం ధరించడాన్ని చాలా అవహేళనగా, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆలోచిస్తున్నారు, శారీరకంగా ఆలోచిస్తున్నారు. మరియమ్మ గారు గర్భం ధరించడాన్ని ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారో మీరు గమనించండి సోషల్ మీడియా రోజు. అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడము అన్నదాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. మానవ సరిహద్దులో, మానవ జ్ఞానం యొక్క సరిహద్దుల్లో ఆలోచించారు, శారీరకంగా ఆలోచించారు వాళ్ళు. దేవుని నమ్మిన మనము, బైబిల్ దగ్గరికి వచ్చిన మనము ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక శరీర కోణంలో మనం ఆలోచించే ప్రమాదం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు గర్భం ధరించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఒక చిన్న పాయింట్ ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ తల్లి గర్భంలోనికి ఒక కణముగా ఆమె గర్భంలో ప్రవేశించాలి. ఇప్పుడు ఆమె గర్భంలోనికి ఈయన కణముగా ప్రవేశించాలంటే ఆ ప్రవేశించిన కణము అక్కడ ఫలదీకరణం చెందాలి, పిండోత్పత్తి జరగాలి. 9 నెలలు ఒక ఆకారాన్ని సంతరించుకోవడానికి గర్భములో ఎలాంటి పరిస్థితులు, ఏ వాతావరణం ఉండాలో, ఎలాంటి పరిస్థితి అనుగుణంగా ఉంటే పిండోత్పత్తి, ఫలదీకరణము, శరీర అభివృద్ధి జరుగుతుందో
ఆ పరిస్థితులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గర్భములో అనుకూలపరిచాడు, అలా గర్భాన్ని సిద్ధపరిచాడు. అది దాని అర్థం. అర్థమైందమ్మా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని సంతరించుకొని ఒక ఆకారం బయటికి రావాలి. ఇప్పుడు శరీరాన్ని ధరించుకుంటున్నాడు ఆయన. అంటే కణంగా ఉన్నప్పుడు అది శరీరమే. మనకందరికి కనపడే ఒక రూపం, అది అభివృద్ధి కావడానికి గర్భసంచిలో గర్భములో ఎలాంటి పరిస్థితులు ఉండాలో, ఏ లక్షణాలు ఉండాలో, ఎలా ఉంటే శిశువు ఎదుగుతుందో అవన్నీ కలగజేయడాన్ని, అలా గర్భసంచిని సిద్ధపరచడాన్ని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు, పరిశుద్ధాత్మ శక్తి, ఇవన్నీ మాట్లాడతారు అక్కడ. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. మనం మనకున్న పరిజ్ఞానంలో శారీరక విధంగా అర్థం చేసుకుని తప్పు అవుతుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు గర్భం ఎలా ధరించారో అన్న దాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు గర్భసంచిని, గర్భాన్ని నిర్మించడము, గర్భములో ఆ పరిస్థితులు కలుగజేయడము, దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడము, పరిశుద్ధాత్మ ఆయన కమ్ముకొనడం అన్నటువంటి పదాలు వాడారు. అయితే పరలోకం నుంచి లోకానికి వచ్చిన ఈయన ఎవరు? అసలు శరీరాన్ని ధరించుకున్న ఈయన ఎవరు అని మనం ఆలోచించాలి. ఈయన గురించి రాయబడిన ఒక మాట ఏంటంటే, దేవుడు యేసు ప్రభు గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి, ఎవరు ఈయన? ఈయన ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి ఉంది? అర్థమవుతుందా? ఈయన ఎప్పటివాడు అని మనం ఆలోచిస్తే నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 14 వచ్చి చదవండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. మోషే గారు అడిగారు, అయ్యా మీరెవరైనా అడిగినప్పుడు నేను చెప్పాలన్నప్పుడు ఆయన అంటాడు, నేను యెహోవాను చెప్పలేదు. అక్కడ ఏం చెప్పమంటున్నాడు? అక్కడ నేను ఉన్నవాడను అన్నాడు ఆయన. ఏం చెప్పాలి అక్కడ? ఎవరైనా నీ దేవుడు అంటే నేను ఉన్నవాడిని అని చెప్పన్నాడు. ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన? ఏ కాలం నుంచి ఉన్నాడు ఈయన? ఇంకా రాయబడి చూడండి. ఆయన గురించి కొన్ని మాటలు యోహాను గారు చెప్పిన మాటలు చూద్దాం. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం ఆలోచించడానికి ముందు యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చదవండమ్మా 2-3 కూడా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అర్థమైందండి? ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఎవరి మూలముగా? ఎవరి గురించి చెప్తున్నాడు గ్రంథకర్త ఇక్కడ? యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడంట? ఎప్పటి నుంచి ఉన్నాడంట ఆయన అని ఆలోచించడానికి ముందు సమస్తమును ఆయన మూలంగా కలిగింది. సమస్తమును అని మన డౌట్ వస్తుంది కదా, అనుమానం వస్తుంది. మళ్ళీ కింద వచ్చి ఏమంటున్నాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే పరలోకం కానీ, భూలోకం, ఈ మహావిశ్వం కానీ, పాతాళం కానీ ఏదైతే కలిగి ఉన్నది అని మనం మాట్లాడుతున్నామో వాటన్నిటినీ కలిగించాను ఎవరు? యేసు ప్రభువు. కలిగి ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ఆయన కలిగింది. సమస్తమును ఆయన మూలం కలిగారు. అన్నీ కూడా ఏవైతే కలిగి ఉన్నాయో అవన్నీ కలిగించిన ఆయన. చల్లమని మధ్యలో మాట్లాడుతూ ఆయన పరలోకంలో పుట్టినవాడు కాబట్టి కొన్ని మాటలు మీరు వినుంటారు మధ్యలో సోషల్ మీడియాలో, పరలోకంలో పుట్టాడని. అంటే పరలోకంలో పుడితే మరి పరలోకం పెద్దదా, పుట్టిన ఆయన పెద్దోడా అన్న ప్రశ్నించారు మళ్ళీ అక్కడే. అంటే పరలోకాన్ని సృష్టించింది ఈయన, ఉన్నవాడైనా. ఉన్నాడంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఉన్నవాడు ఎప్పుడు అన్న కాలాలు మనకు చెందుతాయి. ఎప్పుడు అనగానే ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఈయనకి ఎలాంటివి ఉండవు. దేవుడు కాలాతీతుడు. ఆయన ఆరంభము అంతము అన్నది ఆయన చెల్లదు. ఆయనలో ఆరంభం ఉంటుంది, ఆయనలో అంతం ఉంటుంది. ఆయన ఈ రెంటికి వెలుపల ఉన్నవాడు యేసు దేవుడు.
అర్థమైందమ్మా? దేవుడు కాలాతీతుడు. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఈ పదాలు వర్తించవు, దేవుడికి మనకు వర్తిస్తాయి. ఇప్పుడు దేవుడు అనగానే మన మానవ ఆలోచనలకు అందని పదం అది. మానవుడు ఎంత ఆలోచించిన అర్థం కాని పదం ఏదైనా ఉందంటే అది దేవుడు. దేవుడు అనంత జ్ఞాని. జ్ఞానం పరిధిలో ఉన్న మనకు అనంత జ్ఞానం గురించి ఏం తెలుస్తుంది? మహాశక్తివంతుడు ఆయన. శక్తి కొంచెం కలిగిన మనకు శక్తి గురించి ఏం మాట్లాడతాం? అంటే మన శక్తి పరిధులు చెప్తున్నాను నేను. మన జ్ఞానము, మన శక్తి, మన పలుకుబడి, లేకపోతే మనకున్న పవర్, ఇవన్నీ ఎంతవరకు? ఇక్కడ వాళ్ళు ఎంతమంది వార్డు మెంబర్గా పోటీ చేశారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎవరైనా వార్డు మెంబర్గా పోటీ చేసేవాళ్ళు? పోటీ చేసి తెలుసు దాని అనుకున్నటువంటి పవర్ ఎంతో, దానికి ఎంత శక్తి కావాలో, ఎంత బలగం కావాలో, ఎంత డబ్బు కావాలో. అర్థమైందా మీకు? వార్డు మెంబర్ తర్వాత ఇంకొంచెం పెద్ద పోస్ట్ ఏంటి అమ్మా? కార్పొరేటర్ కదా. కార్పొరేటర్ ఉంటారు మీ ఊర్లో. ఒక కార్పొరేటర్ కావాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత బలగం కావాలి, ఎంత ధనం కావాలి? ఎన్ని పదాలు చెప్తున్నానంటే మనం ఏ పరిధిలో ఉన్నామో చూసుకోవాలి. జ్ఞానాల గురించి నాకెంత జ్ఞానం ఉందో తెలుసుకోవాలి. బలాల గురించి నేను అసలు నాకెంత బలం ఉందో మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే కావాలంటే, ఒక మినిస్టర్ కావాలంటే, ఒక చీఫ్ మినిస్టర్ కావాలంటే, ఒక ప్రధానమంత్రి కావాలంటే అసలు ఏంటివన్నీ? శక్తి స్థాయిలు, బలాలు, శక్తులు, ఇవన్నీ మనం ఆలోచిస్తే పిల్లరా అసలు మనకు అంత తాగుతుందా అనిపిస్తుంది కొన్నిసార్లు. అంతే కదమ్మా? కాబట్టి పిల్లరా మన జ్ఞాన పరిధిలో మనం దేవుని ఆలోచిస్తే అర్థం కాదు. ఆయన ఎలా ఆలోచించాలంట? ఆయన ఎలా ఆలోచించాలి? దేవుడు గురించి అడిగితే ఆయన నేను ఉన్నవాడను అంటాడు. ఆయన నేను ఉన్నానంతే. ఎప్పటి నుంచి ఉన్నావు ప్రభా? ఆ పదం నన్ను అడగకూడదు. కాలాన్ని సృష్టించే నేను, నాకు కాలంతో పోల్చకూడదు. మీరు కాలాన్ని నేను సృష్టించాను. అంతెందుకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు 1 2 3 లెక్క ఎడితే మనము ఎన్ని లెక్క పెట్టగలం? ఒకట్లు కదమ్మా, పదులు, వందలు, వేలు, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, కోటి కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి కోట్లు. అంతే, కోట్లే గుర్తొస్తాయి. మనం వేసుకునే కోట్లే కావచ్చు, ఆ కోట్ల అంత దాటి ఎవరైనా వెళ్తున్నారు? ఇక్కడ ఉందా? వెళ్ళగలమా మనం? లేవా? అవి సరిపోతున్నాయి మనకు, అవే ఎక్కువైతున్నాయి మనకు. కోటే లెక్క పెట్టడానికి మనకి ఇంత టైం పడితే ఆ దేవుని లెక్క పెట్టడానికి ఎన్ని అంకెలు కావాలి మనకి? లెక్కల విషయం దగ్గర ఆగిపోతున్నాం చూడండి. మనం ఎంత చదువుకున్న వాళ్ళైనా, నాకు నిల్చోడని మాట్లాడిన వాళ్ళైనా అక్కడికి వచ్చి ఆగాల్సిన దగ్గర బయటకు పోగలడన్నా? అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని జ్ఞానాన్ని ఆలోచించినప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టాలి మనం. అప్పుడే దేవుడు అర్థమవుతాడు. నేను ఉన్నవాడు ఉన్నాడు ఆయన. ఇంక ఏ కోణంలో ఆలోచించాలి? ఆ పదాన్ని చెప్పండి. ఉన్నవాడు అంటే మన దేవుడు యేసు ప్రభువారు కాలాలు నిర్ణయించాడు. కాలాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి, కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అలాంటి యేసు ప్రభువారు మన దేవుడు. అర్థమవుతుందా? ఇలాంటి దేవుడు ఇంకా ఎవరైనా చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరైనా ఆమేన్ అని ముగించారు ఆ వచనాన్ని. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు, సర్వ అధికారాలు కలిగిన దేవుడు ఈయన. మన చరిత్రలోనికి వెళితే ఒక దేవుడికి ఉన్న శక్తి ఇంకొక దేవుడికి ఉండదు. ఇంకొక దేవునికి ఉన్న శక్తి వేరు, ఇంకొక దేవుని శక్తి వేరు. ఒక దేవునికి ఉన్న శక్తి ఇంకొక దేవునికి ఉన్న పరిస్థితి మనం దాటుకొని వచ్చాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన గురించి దేవుడు అంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈయన దగ్గర
అన్ని అధికారాలు ఈ దగ్గర ఉన్నాయి. సర్వాధికారి అయినా. అర్థమైందమ్మా? మనం హేళనగా మాట్లాడుతున్న దేవుడు యేసుప్రభువారి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం యేసుప్రభువారు ఎవరిని బైబిల్ చెప్తుంది? సర్వాధికారి. సర్వాధికారి అయిన దేవుడు. ఈయనకి ఒకటి చేత వచ్చి ఒకటి చేత అట్లాంటి దేవుడు కాదు ఈయన. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదని చెప్పినటువంటి దేవుడు ఈయన. ఆ మాట ప్రపంచం ఇంకెవరు చెప్పలేదు. నీ ప్రాణం తీస్తానని మాట్లాడారు, నీ అద్దు చూస్తానని మాట్లాడారు. నా ప్రాణం నేను తీసుకుంటాను మళ్ళీ తెచ్చుకుంటానని ఎవరు మాట్లాడలేదు. చూడండి, చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే ఇలాగూ మాట్లాడి దేవుడు. యేసుప్రభు మాట్లాడారా? నా ప్రాణం పెట్టినా నాకు అధికారం కలదు. మహామహులు వచ్చిపోయారు లోకంలో, రాజ్యాలను ప్రపంచాలు వెళ్ళారు. ఎప్పటి వరకు వెళ్ళారు? కంఠములు ఊపిరి ఉన్నంత వరకే, ప్రాణం ఉన్నంత వరకే వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ పొగరు ప్రాణం తిరిగి తెచ్చుకోవడానికి పని చేయలేదు. ఒక్కసారి సమాధికి వెళ్ళారు, అంతే, అంతతో అంతమైపోయింది వాళ్ళ జీవితాలు. కానీ యేసుప్రభు ఒక్కడు మాత్రమే ఏమన్నాడు? ఆయన నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. అది యేసుప్రభు వారు. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ఎవరు తెచ్చుకోగలరా? ఎంతటి వాడైనా, మహామహులైనా, ప్రపంచాన్ని గరగడలాడించిన ద గ్రేట్ అలెగ్జాండర్ ద కింగ్ కదా, ఉన్నాడా ఈరోజు? కానీ యేసుప్రభు వారు ఈ లోకంలో అదే ఆకారంతో వచ్చాడు, అదే శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఒక సామాన్యుడిగా ఉన్నాడు. అప్పుడు చెప్పాడు ఆ మాట ఆయన ఏమని? నేను నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి ఆ ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉందని అప్పుడు చెప్పాడు ఆయన. పరలోకం చెప్పలేదు ఈ మాట. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శరీరం కలిగిన వాడుగా ఈ లోకం మీద ఉండి అప్పుడు మాట్లాడు ఆ మాట. ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ తిరిగి 3 దినం లేచాడు ఆయన. ఇంకెవ్వరికి అలాంటి పరిస్థితి జరగలేదు, ఒక్క యేసుప్రభువు తప్ప. సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన ఆయన అందరూ చూస్తుండగా ఈ భూమి మీద 40 రోజులు ఉన్నాడు ఆయన. తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు? 40 days, ఆల్మోస్ట్ 1.5 month. అది ఈ భూమిని అందరికీ సంచరించాడు, అందరితో మాట్లాడాడు, అందరు కలిశాడు. తిరిగి అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కిపోయాడు, ఆరోహణమయ్యాడు. అది కదా యేసుప్రభు అంటే. ఆయన చేతగానివాడు. ఆయన శిలువ మీద 3 మేకలు పెరుక్కోలేనివాడు ఆయన. ఇలారా యేసుప్రభు అంటే మనకేమర్థం అవుతున్నాడు? ఈయన ఎవడంట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. చూసారా మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎంత శక్తిమంతుడు మనం గమనించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి పిల్లలు. బాగా మనం ఆలోచిస్తే మనం నమ్మిన దేవుడు ఎవరని చెప్తున్నాడు ఆయన? పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా మనం నమ్మిన దేవుడు ఎవరంట? శ్రీమంతుడు. వాల్ పోస్టులు మన కళ్ళ ముందు కనపడే శ్రీమంతుడు కాదు ఈయన. అర్థమవుతుందా? అప్పుడు మనకు వాల్ పోస్టర్లు చూస్తూ ఉంటాం, రకరకాల పోస్టర్లు. ఈయన పేరేంటి? ఈయన శ్రీమంతుడు. ఎలాంటి శ్రీమంతుడు ఈయన అంటే, ఆయన కలిగి ఉన్నది ఈ లోకానికి రిక్తుడిగా వచ్చిన మనం నమ్మిన దేవుడు శ్రీమంతుడు. ఆయనకు మించిన ధనం కలిగిన వారు కానీ, ఆయనకి మించినటువంటి ఆస్తిపరుడు ప్రపంచంలో ఇంకొకరెవరు లేరు అని మనం గమనించాలి. శ్రీమంతుడును, తర్వాత అద్వితీయుడునగు సర్వాధిపతి. ఏమన్నాడు యేసువారి గురించి? అద్వితీయుడునగు సర్వాధిపతి. ఈ సర్వాధిపతికి మించిన సర్వాధిపతి ఇంకొకడు లేడు అని ఆయన చెప్తున్నాడు పౌలు గారు. అద్వితీయుడు అంటే ఇంకొకటి లేడు, అద్వితీయం లేదు, అద్వితీయుడు ఒక్కడే.
ఈయనే ఎవరంటేనా శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి, అద్వితీయుడునగు సర్వాధిపతి. మాట్లాడుతూ ఈ సర్వాధిపతి అంటే ఈయన సర్వశక్తిని చదువుకొని వచ్చాం, మనం సర్వాధికారిని చదువుకొని వచ్చాం. ఈ శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి ఎవరంటే ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఏమర్థమయ్యేది చూడు మనకు. ఈ శ్రీమంతుడు ఎవరంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంటే ఆయన ఉన్నత స్థానం చెప్తున్నాడు పౌలు గారు. రాజులు ఉన్నారు, చక్రవర్తులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ మించిన రాజు ఆయన. ప్రభువులు, దేవుళ్ళు మేమే అని సర్వాజు ఎంతవరకు మాట్లాడారు, ఆ ప్రభువులందరికీ ప్రభు అయిన. ఇది ఆయన స్టేటస్. మనం నమ్మిన యేసు ప్రభు వారి యొక్క స్థాయి ఏంటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, సర్వాధిపతి. ఇది ఆయన స్టేటస్. ఇలాంటి దేవుడు మనకు కలిగి ఉన్నది. తర్వాత ఇదే మాట ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. రాజులకు రాజు ఏంటి? వడ్లవాని కుమారుగా పిలువబడి ఈయన రాజులకు రాజా? కన్య మరియమ్మ గర్భాన పుట్టి నజరేతులో ఒక సామాన్యుడిగా బ్రతికిన ఈయన ప్రభువులకు ప్రభువా? ఒకసారి ఆలోచిస్తే పిల్లరా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధిపతి, శ్రీమంతుడు ఈయన వడ్లవాని కుమారుగా పిలువబడింది. కన్య మరియమ్మ గర్భంలో పుట్టింది ఈయన. పిల్లరా, ఆయన స్టేటస్ ఇది. ఇంకా ఆయన ఎవరు? ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఆదియు అంటే ఆల్ఫా ఒమేగా కింద ఫుట్ నోట్లో ఆది అంతమని రాయబడింది. అంటే ఆల్ఫా ఒమేగా అన్న లెటర్స్ ఏ లెటర్స్ అమ్మా? ఇవి ఆల్ఫా ఒమేగాలు గ్రీక్ లెటర్స్. గ్రీక్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఆల్ఫా. లాస్ట్ లెటరు ఒమేగా. ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ, లాస్ట్ది జెడ్. తెలుగులో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఆ. లాస్ట్ ఆల్ఫాబెట్ బండి రాను ముందు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు రా దగ్గర తీసుకొచ్చారు. లేకపోతే లాస్ట్లో మాది మేము చదువుకున్న బండి రా చదువుకున్న లాస్ట్లో కదన్నా, ఇప్పుడు ముందుకు వచ్చింది అది. అదే 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 రైట్. అంటే ఇప్పుడు ఈ గ్రీక్ లెటర్స్లో ఆల్ఫా అంటే ఫస్ట్ లెటర్ అని, ఒమేగా అంటే లాస్ట్ లెటర్ అని. దాన్ని ఈయనకి ఎందుకు ఉపయోగించాడు గ్రంథకర్త అంటే ఈయన మొదటివాడు, ఈయనే కనపడివాడు. యేసు ప్రభువారు మొదటివాడు, ఉన్నవాడు అన్నాడు, మొదటివాడు ఈయన. మళ్ళీ లాస్ట్ ఉండేది ఈయనే. అంటే అందరూ కూడా ఆయనలో ఉన్నారని, ఆయన మధ్య అంటే ఆయన మొదట ఆయనే, చివరి ఆయనే. అసలు దేవుడు ఈయన గురించి ఆలోచిస్తుంటే మన సామాన్య మెదడు కొంత అర్థం చేసుకుంటేనే ఆశ్చర్యపోతుంటే దేవుడు చదివినప్పుడు ఆయన ఫస్ట్ అంట, ఆయనే లాస్ట్ అంట. అసలు ఆలోచించండి పిల్లలు. మనకు అందరికీ స్టార్ట్ ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది మనలో కొంతకాలం మనకి. అంటే నేను మా నాన్నగారు నాకంటే ముందు ఆయన ద్వారా నేను వచ్చాను, మా నాన్న వెళ్ళిపోతారు, నేను ఉంటారు కొన్ని రోజులు, తర్వాత నా బిడ్డలు వచ్చారు, వాళ్ళు ఉంటారు, ఇలా ఉంటుంది. నాది ఒక పీరియడ్ మధ్యలో అయిపోతుంది అంతే. మళ్ళీ నాది నేను ఉండను. గతంలో ఉన్న కొంతకాలం ఉంటాను, భవిష్యత్తులో నేను ఉండను. కానీ ఈయనంట ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద లాస్ట్, ఐఎమ్ ద ఎండింగ్. నేనే ఆది, నేనే అంతం. ఎవరు సాధ్యమవుతుంది? ఎవరు మాట్లాడగలిగేలాగా?
దేవుడు అది యేసు ప్రభు 30 ఏళ్ళ ముందు 2000 సంవత్సరాల ముందు వచ్చాడు కాదు ఆయన. స్పష్టంగా చెప్పాడు గ్రంథకర్త, శరీరధారిగా వచ్చింది మాత్రం 2000 సంవత్సరాల పూర్వం. శరీరం ధరించుకుని భూలోకానికి వచ్చిన పీరియడ్ అది. వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు ఆయన. పరలోకంలో ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఆయన ఉన్నవాడంతే. ఎప్పుడు ఆయనకి లెక్కలు కుదరవు, ఆయన లెక్కలు మాట్లాడడానికి లేదు. ఆయన పరలోకాన్ని, పాతాళాన్ని, సర్వ విశ్వాన్ని సృష్టించిన ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనే పరలోక రాజ్యం. పిల్లరా, ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. ఇంకో మాట చూడైనా ఇదే అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను. ఏమంటున్నాడు ఆయన? నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. అంతా నేనే అన్నట్టు కనపడుతుంది చూడండి. ఇక్కడ మనం అంతా ఆయనలో ఉన్నట్టు కనపడుతుంది చూడండి. నేనే మొదటివాడు, నేనే కడపటివాడను, మీరందరూ నాలో ఉన్నవాడు. ఇంకా చూడండి, జీవించువాడను మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఏమంటున్నాడు ఆయన? అసలు ఆ మాట చూడండి. మనుషులు మాట్లాడేవి ఈ పదాలు ఎక్కడైనా మనుషులకు వర్తిస్తాయా? ఎవరైనా దేవుడు కాక. చాలామంది క్రైస్తవుల్లోనే రకరకాల ప్రశ్నలు. యేసు ప్రభు దేవుడని ఆయన పని చెప్పుకుంటాడని కొంతమంది, ఆయన దేవుడిని ఎక్కడ కొంతమంది. ఇంత స్పష్టంగా క్లియర్ కనపడుతున్నా ఆయన ఎవరో మనం అధ్యాయం చదివినప్పుడు కనపడుతుంటే ఇంకా ఆయన మనిషిని ఎదుర్కొంటాం మనము. ఈ పదాలు ఎవరు మాట్లాడగలరు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడు నైతిని. మనుషులు సాధ్యమవుతుందా ఇది? మృతుడు నైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మృతుడయ్యాను నేను, చనిపోయాను నేను, కానీ సజీవుడును. మరణం నా ఆధీనంలో ఉంది. నేను మరణం ఆధీనంలో లేను. మరణం నన్ను స్వాధీనం చేసుకోలేదు. మరణాన్ని సృష్టించింది నేను. మరణానికి ఆ బలం ఇచ్చింది. అలా మరణాన్ని నా ఆధీనంలో ఉండాలి అది. అలాంటి ఆయన్ని మరణం మింగగలదా? అలాంటి ఆయన్ని మరణం పట్టుకోగలదా? పిల్లరా, ఈయన అంటున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. నేను భూమికే పరిమితం కాదు, నేను సర్వాధికారిని. నా అధికారం ఎక్కడెక్కడ ఉందంటున్నాడు ఆయన. భూమి మీద నాకు అధికారం ఉంది, పరలోకం నాకు అధికారం ఉంది, పాతాళం నాకు అధికారం ఉంది. చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, దేవుడు నరకంలో ఉంటాడా? దేవుడు నరకంలోకి వెళ్తాడా? అసలు మనం మాట కనుక్కుందాం. మనం ఇక్కడ నుండి మనం నిజంగా దేవుడు నరకంలోకి వెళ్తాడా? దేవుడు చూడండి, వెళ్ళడనే ఉంటుంది నరకంలో. దేవుడు నరకంలో ఉంటాడు. నరకంలో ఎవరు ఉంటారు వాస్తవంగా? ఎవరున్నారమ్మా? దుష్టులు, పాపులు, నరకానికి వెళ్ళి వాళ్ళు ఉంటారు. వాస్తవంగా జైల్లో ఎవరెవరు ఉండాలమ్మా? జైల్లో ఎవరెవరు ఉండాలా? జైల్లో ఎవరుంటారు? జైల్లో ఎవరుంటారండి? నేరస్తులు ఉంటారు. జైల్లో ఉండి వాళ్ళే ఉంటారు. జైల్లో ఉండడా? ఇన్స్పెక్టర్ ఉండా లోపల? అంటే వాళ్ళు ఏ తప్పు చేశారు? వాళ్ళు అక్కడ పోయినారు అంటే నరకములో శిక్ష అనిపిస్తున్నది. వాళ్ళు నరకములో శిక్షను అలాట్ చేసేది ఈయన. అర్థమైందా? ఆయన ఎక్కడైనా ఉండగలరు. యేసుప్రభు వారు ఎక్కడైనా ఉండగలడు. ఆయన చేసింది అది. నా స్వాధీనంలో ఉన్నాయి, కీసెలు నా చేతిలో ఉన్నాయి, నేనేం చెప్తే జరుగుతుంది అక్కడ అనేకదని అర్థం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటారు. మై కంట్రోల్ అంటే తాళాలు ఎందుకు వాడంటే మనకు అర్థమయ్యే భాష అది. అక్కడ ఎందుకుంటే తాళాలు మనకు అర్థమయ్యే భాష. జైలు అనగానే తాళాలు మనకు అర్థమైంది కాబట్టి ఆ పరిభాష మనకు వచ్చింది బైబిల్. కాబట్టి ప్రియులారా, దేవుడు సర్వంతర్యామి కదా. ఆయన ఒక్కొక్క ఉండడు. ఆయన ఎక్కడైనా ఉండదు. ఆయన శక్తి అలాంటిది. నిన్ను నన్ను అగ్ని జ్వాలను కాల్చేస్తాయేమో కానీ ఆత్మైన మనల్ని ఆ బాధ మనకు కలుగుతుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చే శక్తి లేదు. సృష్టించిన వాడు ఆయన, వాటిని సృష్టికర్త ఆయన. కాబట్టి పిల్లలు, మనం నమ్ముకున్న ఈ దేవుడు సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు.
ఏం చేసుకున్నాడు, ఆయన చేశాడు. ఆయన పాపం రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన గురించి ఒక మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవుడితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని చేసుకుని ఈయన దేవునితో సమానంగా ఉన్నటువంటి భాగ్యం అన్నాడు ఆయన. అలాంటి ఆయన పాపం రక్షించాలంటే ఏం చేస్తున్నాడు? భూమికి రావాలి. భూమికి రావాలంటే ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. తను తాను తగ్గించుకునే విధానం ఎలా ఉంటుందట? తగ్గించుకోవడం అంటే పెద్దలు చేతులు కట్టుకొని మండి ఉండడమా? తగ్గించుకోవడం అంటే ఉన్నప్పుడు మంచి తక్కువ దుస్తులు పరుచుకొని ఎదుటి వాడికి మనం తక్కువ కనబడమా? ఆకారవంత మనుషులు కనబడుతున్నాడు ఆయన. మహామహు ఆయన దేవుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కలిగి ఆయన లేకుండా కలగలేదు. అలాంటి ఆయన సృష్టి తన ఆధీనంలో ఉంది. సృష్టి తన స్వాధీనంలో ఉన్న ఆయన ఇప్పుడు సృష్టిలోనికి వచ్చే విధంగా తగ్గించుకుంటాడు. ఆయన తగ్గించు విధానం గమనించండి. తగ్గించుకుంటాడు. ఎలా? మనుషులు పోలికగా మాట్లాడు. దేవుడైన మహాప్రభావం కలిగిన వాడు ఆయన, సమీపించిన తేజస్సు అమృతం కలిగిన ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరలోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయన మనిషి ఆకారం ధరించుకోవాలి. ఆకారం ధరించుకున్న ఆయన రిక్తుడుగా మార్చబడాలి. రిక్తుడు అంటే భిక్షాటన చేసేవాడు. చూస్తాము, భిక్షాటన చేసేవాడు. రియల్గా భిక్షాటన చేసేవాడు అన్ని పోగొట్టుకొని ఏమీ లేక గద్దెతులే పరిస్థితులు భిక్షాటన చేసేవాడు అందరూ చూస్తున్నాం. వ్యాపారమైన పక్కన పెట్టండి. మా తమ్ముడు చెప్తున్నాడు, ఈ చిన్న బిడ్డలు తెచ్చుకొని ఆడుకున్న వాళ్ళు చూసారా మీరు? నేను చెప్పేది తను చెప్తే నాకు అర్థం కదా. ఒక 6 నెలల ముందు ఆమెను చూస్తే అదే బిడ్డ తన చేతిలో ఉంటాడు, ఊళ్ళో ఉంటాడు. సంవత్సరం తర్వాత పోతే మళ్ళీ అదే లాంటి బిడ్డ ఆ ఊళ్ళో ఉంటాడు. ఆయన 2 సంవత్సరాలు అదే బిడ్డ ఉంటాడు. ఈ బిడ్డ పెరగాలి కదా. ఆమె అడుగుతున్నామే బిడ్డ మాత్రం 6 నెలల బిడ్డ, సంవత్సరం బిడ్డ మాత్రమే ఊళ్ళో ఉంటాడు. ఎలా సాధ్యం అవుతుందండి? మీరు గమనించండి. కొంచెం నడిపించుకుంటున్నాడు ఉండడు. ఈ వీధులు అడుగుకునే వాళ్ళు వాళ్ళు అడుగునేవాళ్ళు ఎలా ఉంటారంట? చిన్న బిడ్డలు మాత్రం వాళ్ళ చేతిలో ఉంటారు. మీకు ఇప్పుడు నాకు ఎప్పుడు ఈ ఆలోచన సోదరు చెప్తే నాకు ఆలోచన అందు కదా. ఈ బిడ్డలు ఎట్లా వస్తారు వీళ్ళకి? ఇంతకల్లా ఎలా వస్తారు వీళ్ళకి అంటే అలా వస్తే కదా మనం కరిగిపోయేది. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. అంత ప్రకారం ఎత్తుకుంటారు. పెద్దవాళ్ళు రక్షణ మళ్ళా నడిపించుకొని రారు. ఆలోచిస్తే పిల్లల ఇది ఒక స్ట్రాటజీ. మంద దేశంలో అలాగా అన్ని కలిగిన వాడు, సర్వాధి కలిగిన వాడు ఇప్పుడు మానవుడు ధరించుకుని అలా ఆయన భూమిని తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఆయన భూమికి రావడానికి కారణం ఎవరు? నేను మాట్లాడుతున్నాను. నేను నా పాపం ఈ లోకంలో ప్రతి ఒక్కరు చెడిపోయినారంట. నీతిమంతులు ఒక్కరు లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారే. దేవుని వెతుకువాళ్ళు లేడు, గ్రహించేవాళ్ళు లేడు, దేవుని ఆలోచించేవాళ్ళు లేరు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు తల పెట్టారు, తల శ్వాస. ఇప్పుడు వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కాపాడుకోవాలి. ఏం చేయాలి? వీళ్ళందరి పాపం కొరకు పాపం లేని పరిశుద్ధుడే నేను వాళ్ళ కొరకు బలవాల్సిందే. ఇంకేం ఏ రక్తం లేదు. ఇంకెవరు వాళ్ళ కోసం రక్తం చెందించేవాడు లేరు. నీతివంతుడు ఒక్కడు కూడా లేడు. ఎన్ని చెల్లించుకుంటున్నారు? తను తాని వ్యక్తులుగా చేసుకుని తగ్గించుకుంటున్నాడు. పరలోకాన్ని విడిచిపెడుతున్నాడు, రాజరికాన్ని విడిచిపెడుతున్నాడు, సింహాసనాన్ని విడిచిపెడుతున్నాడు. తను తగ్గించుకుని దేవుడిగా ఉన్న అయినా, మహిమ స్వరూపిగా ఉన్న అయినా శరీరాన్ని ధరించుకుని రిక్తుడే ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన?
రాసి చూడండి 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడని తను తాను తగ్గించుకున్నాడు. ఏ మరణము? మరణం పొందినంతగా రాసి వెంటనే పౌలు గారు ఏమన్నాడు? సామాన్య మరణం అనుకుంటారేమో, ఆకస్మికంగా మరణం వచ్చిందనుకుంటారేమో. ఏ రాష్ట్రుడైనా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా అని తగ్గించుకున్నాడు. శిలువ మరణం అనగానే మనకు శిలువ మరణం దీనికి అలవాటైంది కాబట్టి ఆ మరణం పదే పట్టించుకోండి. కానీ ఆనాడున్న యూతుల్లో, ఆనాడున్న సమాజంలో శిలువ మరణం ఎంత శాపగ్రస్తమైందో, ఎంత భయంకరమైందో, ఎంత దుర్బలమైందో. ఆ శిలువ మరణం అన్నది ఎవరూ కోరుకోని పరిస్థితి. అలాంటిది వాళ్ళకి శాపగ్రస్తుడు. ఎవడైనా శిలువ వేయబడితే శిలువ మీద ప్రాణం అర్పించాడంటే శిలువ వేసేటువంటి శాపగ్రస్తుడు, వాడు ద్రోహి. అలాంటి మరణమే వచ్చి అంటే లోపు ఎవరికి అసహించుకున్న దుర్మార్గుడైనా, ఎంత శాపగ్రస్తుడైనా, ఎలాంటి నిస్సహాయుడైనా, ఎంత దుర్మార్గుడైనా యేసు ప్రభు దగ్గర వాడు రక్షణ. అలాంటి వారు కూడా యేసు వైపు చూస్తే, యేసు వైపు వారు శరణ కోరితే వాడు రక్షింపడాలంటే వాళ్ళు పొందవలసిన శిక్షలు, వాళ్ళు అనుభవించిన శిక్షను శిలువ మరణం. ఇలా శిలువ మీదకి వెళ్ళాడు, అది శిలువ మరణం. ఆ శిలువ మరణాన్ని మనకు అంటే గత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఆయన కన్నీళ్ళు రక్తంగా మార్చబడ్డాయి కదా, చెమట బిందులు రక్తంగా మార్చబడ్డాయి. అంత రోదనకు, అంత వేదనకు గురయ్యాడు. కారణం ఏంటంటే ఆయన పొందబోయే శిలువ మరణం. శరీరం ఉన్న యేసు ప్రభువారు ఈ మరణం యొక్క బలం, ఈ మరణం యొక్క తీవ్రతను ఆయన ఆలోచిస్తున్నప్పుడు శరీరం దాన్ని వేరు చేయాలి, దాన్ని భరించాలి. శిలువ మరణాన్ని భరించాలి శరీరము. అది శరీరానికి హక్కులేదు. ఇలా ప్రారంభంలో శిలువ వేయబడుతున్నటువంటి ఆ పరిస్థితులను ఆలోచిస్తున్నటువంటి యేసు వారి యొక్క రక్త నాళాలు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి మరో చిక్కుపోయే విధంగా రక్త బిందులుగా మారి, చెమట బిందులు, రక్త బిందులు మారమే. ఆయన సమాధి చేయబడతాడు, తిరిగి లేచి. ఆయన లేచిన ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏంటి? మనకు వచ్చిన ఆధిక్యతలు ఏంటి? ఆయన ఎప్పుడైతే శిలువలో మరణం అనుభవించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, మనకేం జరిగింది? రోమి రాసిన పత్రిక 19 4వ అధ్యాయం చివరి వచనం. రోమి రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ఎందుకు లేపడ్డాడు? ఏమో ఎందుకు లేపడ్డాడు? ఆయన మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి. ఎందుకు లేపడ్డాడు? ఆయన అవినీతి పరుడు, అసహ్యులు, పాపం మునిగితే వాళ్ళు. అలాంటి మనల్ని ఏం చేస్తాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు కదా. తర్వాత రాజులైన యాజక సమూహం మాట ఎక్కడ ఉంటున్నామా? చీకట్లో నుండి పేతురు రాసిన మంచి పత్రిక, పేతురు రాసిన మంచి పత్రిక. అయితే మీరు 2వ అధ్యాయం 9వ. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. యేసు ప్రభువారు శిలువలో మరణించడం, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మన కలిగిన ఆధిక్యత, మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఒకటి. రెండోది ఏమంటారు? చీకట్లో నుండి ఆశకు వెలుగులోనికి వచ్చామంట. అలాంటి మనల్ని మొట్టమొదటి ఏర్పరచబడిన వంశం, దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్న వాళ్ళము, నీతిమంతులు, పరిశుద్ధులు, ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజకులు. యేసు ప్రభు ద్వారా పాత నిబంధనలో ఏం చదువుతున్నాం? రాజులు వేరు, యాజకులు వేరు, ప్రవక్తలు వేరు, అందరూ వేరు వేరు. పాత నిబంధన యేసు ప్రభు ద్వారా ఆయన మరణం పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన ఆధిక్యత ఏంటి? మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. మనము రాజులుగా మనమే, యాజకులు మనమే. యేసు ప్రభుని విశ్వసించిన వారికి దేవుడిస్తున్న ఆధిక్యత. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం. ఈ పదము పిలవడానికి మనకు లిఖితం ఉందా? ఏమని పిలవడానికి? పరిశుద్ధులు లేరు. ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎలా అవుతున్నాడు? కేవలం యేసుకుంటారు. ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులు చేశాం. అది ఆయన మరణ పునరుద్ధానంలో సాధ్యమైంది. తర్వాత ఇంకేమంటున్నాడు? దేవుని సొత్తైన ప్రజలు. అంటే భారతదేశం మనకు దేవుని సొత్తైన ప్రజలతో ఉండే ఆధిక్యత లేదు. కారణం, మనం భారతదేశంలో పుట్టాము. దేవుని సొత్తైన ప్రజలు ఇశ్రాయేలు మాత్రమే ఆయన సంతానం, ఆయన ప్రజలు. ఆయన ఈరోజు యేసు ప్రభు ద్వారా మనందరం ఎవరికి గుర్తయిపోయామంట? యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యములు 10:36 ఉంటుంది. యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మనకి అందరికీ ఆధిక్యత వచ్చింది. 10 ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే. పేతురు రాసిన మొదటి పత్రిక 2:10. ఒకప్పుడు కనికరింపబడక, ఒకప్పుడు కనికరింపబడక, ఇప్పుడు కనికరింపబడిన వారు. ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, ఇప్పుడు దేవుని ప్రజలు. ఒకప్పుడు కనికరింపబడక, ఇప్పుడు కనికరించారు. కాబట్టి పిల్లలు ఏమున్నారు? చదువుతారు. ఎవరి ఈయన సర్వాధికారిని దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈయనే మొదటి వాడు, ఈయనే కనుక, ఈయనే ఆది, ఈయనే అంతే. వర్తమానం, భూత, భవిష్యత్ కాలం ఉండే దేవుడు. ఈయన మృతి చెందాడు కానీ తిరిగి లేచాడు. అన్ని నా స్వాధీనంలో ఉంటున్నాయి. ఇలాంటి దేవుడు మనం కలిగితే, అలాంటి దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన పరిశుద్ధులైతే మన పరిశుద్ధులు చేశాడు. ఆయన నీతిమంతుడైతే మన నీతిమంతులు చేశాడు. ఆయన తన స్వాస్థ్యంగా రాజు, ఆయన యాజకుడు, ఆయన పరిశుద్ధులు అలాగూ మనం చేశాడు. ఏం గమనించాలి? నాలాంటి వాళ్ళని పరిశుద్ధులు చేసి, నన్ను నీతిమంతులు చేసి, ఇవన్నీ మనకు ఎలా కలిగాయి? కేవలం విశ్వాసం ద్వారా. యేసు క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా ఈరోజు మనకి అందరికీ నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు, యాజకులు, ఎన్ని గురువులు ఇవన్నీ ఇచ్చిన మన తండ్రిని యేసు క్రీస్తు వారి వరకు మోహరించారు.